ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ విద్యావేత్త, కామర్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్లో దాదాపు 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న ప్రజ్ఞాశాలి. వారు ఈరోజు మనతో గత వారంలో జరిగిన అనేక అంశాలపై చర్చించడానికి, వారి అభిప్రాయాలను తెలియజేయడానికి వచ్చున్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు, ఇటీవల మీనాక్షి నటరాజన్ చాలా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ జాతీయ అధ్యక్షురాలుగా పనిచేస్తూ, ఆ అనంతరం మధ్యప్రదేశ్లో 2009లో లోక్సభకి ఎన్నికై సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ గారు ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి అప్లై చేస్తే అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసరు తిరస్కరించడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి అవునా కాదా? చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితి. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయగలరు? మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించబడటం ప్రజాస్వామ్య భారతంలో అత్యంత విషాదకరమైన సన్నివేశం. ఎందుకంటే నాకు ఎలక్షన్స్లో నామినేషన్ పత్రాలు ఫిలప్ చేసి ఫైల్ చేయడంలో నాకు చాలా అనుభవం ఉన్నది. నామినేషన్ పత్రాలలో ఒక అఫిడవిట్ కూడా ఫైల్ చేయాలి క్యాండిడేట్స్. ఆ అఫిడవిట్ ఏమిటంటే, ఏదన్నా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, ఈ క్రిమినల్ కేసెస్ అందులో ఉన్న కాలమ్స్లో ఒకటి కన్విక్టెడ్ కేసెస్, కన్విక్షన్ పడ్డ కేసుల గురించి ముందు రాయాలి. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఐటెం అందులో ఏమిటంటే కేసెస్ పెండింగ్. ఈ రెండు ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ తన మీద కేసులు ఉన్నట్టు రాయలా. ఎందుకు రాయలేదు? తన మీద కేసు లేదు, ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు, ఛార్జ్షీట్ కానీ ఏదీ లేదు. మరి ఏంటి గోళ ఏంటంటే, ఆకుల శ్రీలత ఈవిడ ఒక కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు. ఆవిడ ఒక ఎమ్మెల్యే, నారాయణపేటకు చెందిన ఎమ్మెల్యే కె శివకుమార్ రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. నన్ను మాలస్ట్ చేశాడు అని చెప్పేసి ఇచ్చింది. అది అలా పెండింగ్లో ఉండగా 2025లో ఈ శ్రీలత నాంపల్లి కోర్టులో ఒక కేసు ఫైల్ చేసింది. ఇట్ ఈజ్ ఎ ప్రైవేట్ కేస్ ఫైల్డ్ బై ఆకుల శ్రీలత. ఏమని వేసింది? నేను గతంలో ఇలాగ మీ నాయకుడు నాకు అన్యాయం చేశాడు, మీరు నాకు న్యాయం చేయండి అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్కి, ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజన్ గారికి కూడా ఇచ్చాను అని చెప్పింది. చెప్పి నాకు దాని మీద ప్రైవేట్ కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేస్తే నాంపల్లి కోర్టు నోటీస్ ఇచ్చింది. అందులో అది గవర్నమెంట్ పోలీస్ ఫైల్ చేసిన కేసు కాదు, లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కేసు కాదు. అది కూడా కేవలం నోటీస్ ఇచ్చింది అంతే. మీరు చెప్పదలుచుకుంటే అది చెప్పండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. పైగా ఆవిడ అక్యూజ్డ్ కాదు, ఆవిడ ఏమీ లైంగికంగా మాలస్ట్ చేయలేదు ఆవిడని. మరెవరో చేస్తే మీరు యాక్షన్ తీసుకోలేదు అన్న దాని మీదనే ఆవిడ పేరు మెన్షన్ చేయడం జరిగింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఒక 3 రోజుల కిందట ఇదే కేసుని నాంపల్లి స్టేషన్ కొట్టేసింది.
ఏమని కొట్టేసింది? దిస్ ఈజ్ నాట్ అడ్మిసబుల్, అసలు మీ పిటిషనే అడ్మిసిబుల్ కాదు, ఇందులో ప్రజాప్రతినిధి ఉన్నాడు కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళండి, మాకు సంబంధం లేదని, అసలు కేసే లేదని చెప్పింది కోర్టు. ఇప్పుడు 2 రోజుల కిందట ఏది ఈ గోలంతా అయిన తర్వాత మరుసటి రోజే వచ్చింది కాకతాళీయంగా. ఇక్కడ విషయం ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ కరెక్ట్గా చేశాడా లేదా, సుప్రీంకోర్టు కరెక్ట్గా చేసిందా లేదా, 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, రిటర్నింగ్ ఆఫీసర్ అతని పేరు అరవింద్ శర్మ. ఇతనికి రిటర్నింగ్ ఆఫీసర్స్కి చాలా విచక్షణాధికారాలు ఉంటాయి. ఒక నామినేషన్ పత్రాన్ని స్వీకరిస్తానికి లేదా రిజెక్ట్ చేయడానికి రెండింటికి కూడా ఆయనకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఇక్కడ అసలు కేసే లేదు. ఆ నామినేషన్ ఫామ్లో ఈ అఫిడవిట్లో ఇలాంటి కేసెస్ గురించి వ్రాయటానికి ప్రొవిజనే లేదు కాబట్టి ఆవిడ రాయలేదు. ఎవరైనా అనొచ్చు రాస్తే ఏం పోయింది, రైట్, రాస్తే ఏం పోయింది, అక్కడ ఉంటే రాయాలి. లేదు తర్వాత ఫిర్యాదు స్క్రూటినీలో బీజేపీ క్యాండిడేట్ ఫిర్యాదు చేసి ఉంటాడు. ఫిర్యాదు చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఇది కన్సిడర్ చేయవలసిన ఐటెం కాదు అని తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆవిడ నామినేషన్ పత్రాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని తనకున్న విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేరెవరికో ప్రయోజనం చేకూర్చేదానికి ఈవిడ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించాడు. బహుశా ఇలాగా భారతదేశంలో ఎక్కడా ఎప్పుడు జరిగి ఉండదు. 1952 నుంచి ఇప్పటిదాకా ఎక్కడా జరిగి ఉండదు. మామూలు ఎన్నికలు కావచ్చు, కౌన్సిల్ ఎన్నికలు కావచ్చు, రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, ఇలాగ ఎప్పుడు జరిగి ఉండదు. ఇది జరిగిన తర్వాత ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా అన్యాయం. ఎలక్షన్ ప్రక్రియ నడుస్తూ ఉండగా కోర్టులు జోక్యం చేసుకోకూడదు, జోక్యం చేసుకున్నట్టు అంతకుముందు ప్రెసిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. రాష్ట్రపతికి గవర్నర్లకి బిల్లులని ఆమోదించేదానికి టైం లిమిట్ ప్రిస్క్రైబ్ చేసింది భారత సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్స్ లేవు. సుప్రీంకోర్టుకి అపరిమితమైన విచక్షణాధికారాలు ఉన్నాయి. ప్రెసిడెంట్స్ లేకపోయినా ప్రెసిడెంట్స్ ఎస్టాబ్లిష్ చేయగలదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు హ్యాస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ప్రెసిడెంట్స్. అలాంటి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ ఉన్నాయా అని అడగటం చాలా అన్యాయం. కానీ అలా అడిగింది సుప్రీంకోర్టు అని తను అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయవలసిన సుప్రీంకోర్టు ఇంకోసారి అన్యాయమైన తీర్పు ఇచ్చి మీరు హైకోర్టుకి వెళ్ళండి లేదా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళండి అన్నది. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ తన విచక్షణాధికారాలని దుర్వినియోగం చేశాడు. సుప్రీంకోర్టు తన విచక్షణాధికారాలని వినియోగించుకోలేదు. ఈ 2 విధాల మీనాక్షి నటరాజన్కి ఘోరమైన అన్యాయం జరిగింది. చాలామంది కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేశారు, బీజేపీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టుకోవడం సరిపోయింది. ఇక్కడ ఇష్యూ కాంగ్రెస్ బీజేపీది కాదు. దిస్ ఈజ్ అన్ ఇష్యూ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్. వాళ్ళు చేయవలసిన ధర్మాన్ని, న్యాయాన్ని చేయకపోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ ఒక్క సీటు భారతీయ జనతా పార్టీకి రావడం వల్ల ఈ దేశ ప్రజాస్వామ్యానికి అదనంగా వచ్చే ముప్పు ఏమీ లేదు. కాంగ్రెస్కి రావడం వల్ల కాంగ్రెస్ బలోపేతం అయ్యేది లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలా జరగటం చాలా దురదృష్టకరం. అంటే ఈ సంఘటన ద్వారా దేశవ్యాప్తంగా ఒక సంకేతం అందింది ఏమిటంటే రిటర్నింగ్ ఆఫీసరు, ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వంకి అనుకూలంగా వ్యవహరిస్తుందనేది ఒక వాదన అయితే, రెండవది సుప్రీంకోర్టు చాలా గుడ్డిగా ఎన్నికలు ప్రారంభమైన తర్వాత అవి కొనసాగుతూ ఉన్నప్పుడు మధ్యలో మేము కల్పించుకోము, ఎన్నికల కమిషనే బాధ్యత అని చెప్పి చేతులు దులుపుకోవటం కూడా
కరెక్ట్ కాదు. మీనాక్షి నటరాజన్ చాలా మంచి పేరు ఉంది, చాలా సిన్సియర్ పాలిటీషియన్ అని, ఇప్పుడున్న రాజకీయ నేతల్లో చాలా అరుదైన వ్యక్తి అని చాలా మంచి పేరు ఉంది. కానీ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మన ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అద్వితీయమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఆ కూటమి ప్రజల ముందు అనేక వాగ్దానాలు చేయటం, ఒక మేనిఫెస్టో పెట్టడం, 6 పాయింట్స్ని ప్రజల ముందు ఉంచటం, ఇలా అనేక రకాల కారణాలతో గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, వీటన్నిటి ఫలితంగా అద్వితీయమైన మెజారిటీ వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఆశించిన విధంగా ఈ పాలన కొనసాగుతుందా? ఇచ్చిన హామీలని, ప్లాన్లో పెట్టిన అంశాలని అమలు చేయడంలో ఎలాంటి సత్ఫలితాలు ఉన్నాయో, ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయో తెలియజేయగలరు? ఎస్, ఒక విధంగా ఇది కూటమి ప్రభుత్వ పాలన మీద 2 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ షీట్. ఒకవైపు అవి సాధించిన అచీవ్మెంట్స్, 2 వైఫల్యాలు. ఇది ఒక పొలిటికల్ పార్టీకి లేదా ప్రభుత్వానికి బ్యాలెన్స్ షీట్ లాంటిది. మీరు సూపర్ 6 ప్రోగ్రాం గురించి, వాగ్దానాల గురించి ప్రస్తావించారు. ఈ సూపర్ 6లో కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం. అంతకుముందు అమ్మకు ఒడి 15,000 రూపాయలు ఉంటే దాన్ని తల్లికి వందనం కింద 18,000 చేయటం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం, ఇది 100కి 100 రూపాయలు విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసింది. 2, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కూడా నిక్కచ్చిగానే అమలు చేసింది. 3, ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది నడుస్తోంది. ఉచిత బస్సు అన్నారు, అది నడుస్తోంది. అయితే 2 వాగ్దానాలు మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందులో ఒకటి 20 లక్షల ఉద్యోగాలు అయినా ఇస్తాము, లేదా ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చాలామంది నిరుద్యోగులు ఈ పథకాన్ని అమలు యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యాల్లో ఒక వైఫల్యంగా చెప్పబడుతోంది. తర్వాత ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల కింద ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఈ 2 వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో అమలు కాని పథకాలు. అయితే ఈ సూపర్ 6 కాకుండా మరికొన్ని వాగ్దానాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేమిటంటే అన్న క్యాంటీన్స్ రివైవ్ చేయటం, అది విజయవంతంగానే చేశారు. ఫీ రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఈ 2 పథకాలు వాళ్లే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేని ఆర్థిక పరిస్థితి ఇవాళ ఉన్నది. ఈ 2 పథకాల ఇంప్లిమెంటేషన్లో కింద పైన పడుతున్నారు, కానీ పూర్తిగా చేయలేకపోతున్నారు. పూర్తిగా చేయలేకపోతానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం. ఆ తర్వాత బాగా ముఖ్యమైన విషయం అమరావతి రాజధాని. ఈ అమరావతి రాజధాని విషయంలో సమ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, బాగానే నడుస్తోంది అన్న ఇంప్రెషన్ ప్రజల్లో ఉన్నది. అది కూటమి ప్రభుత్వ వ్యతిరేకులు ఎన్ని మాట్లాడినా కూటమి ప్రభుత్వానికి మాత్రం అనుకూలంగానే ప్రజాభిప్రాయం ఉన్నది. అయితే ఈ రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా కొన్ని ఎత్తుకోవడం మధ్యలో, ఒకటి అక్కడ విమానాశ్రయాన్ని పెట్టాలనే ఆలోచన, 2 మళ్ళా 25,000 30,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలనే ల్యాండ్ పూల్ చేయాలనే ఆలోచన, ఇవి పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుండేది. పూర్తిగా అమరావతి రాజధాని ఇష్యూస్, సమస్యలను అన్నింటినీ పరిష్కరించే విధంగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. అయితే ఇక్కడ ఆయనతో వచ్చిన సమస్య అంతా అదే. ఆయన ఈ ట్రైస్ టు ఓవర్ మార్కెట్ హిమ్సెల్ఫ్, ఓవర్ బ్రాండ్ హిమ్సెల్ఫ్. ఇది ఆయన ఇంటెన్షనల్గా చేస్తాడు.
పొరపాటునో లేకపోతే యాదృచ్ఛికంగా జరగడం కాదు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ అడాప్టెడ్ బై హిమ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ హీ కమ్స్ ఇన్ టు పవర్. బట్ ఇట్స్ నాట్ అ రైట్ స్ట్రాటజీ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అప్ టు హిమ్ యాజ్ ది పార్టీ ప్రెసిడెంట్. అది రాజధాని విషయం. అది పోలవరం విషయం మాత్రం ప్రజల్లో అవుతుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి. ఈ అమరావతి రాజధాని, పోలవరం ఈ రెండు గనక రాబోయే ఎన్నికల ముందుగా వాళ్ళకి 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో కనుక పూర్తి చేయకపోతే మాత్రం చాలా అప్రతిష్ట పొందే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ప్రభుత్వం బాగా హడావిడి చేస్తున్నది. మేము ఇన్వెస్ట్మెంట్ చాలా తీసుకొచ్చేసాం. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని తీసుకొచ్చాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ని పెడుతున్నాము. ఇలా ఎన్నెన్నో హడావిడి చేసేస్తున్నారు. అయితే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో వాటన్నిటినీ ట్రాన్స్లేట్ చేసి వాస్తవంగా ఇన్వెస్ట్మెంట్ రావాలి, పరిశ్రమలు రావాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ కావాలి. అలా కాకుండా కేవలం స్లోగన్స్గా మిగిలిపోతే మాత్రం ఎన్నికల ముందు ఇది పెద్ద ఇష్యూ అయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత ఆర్థికంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3.3 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో 3.56 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. అయితే మరి ఎలా సమర్థించుకుంటారు? సంపద సృష్టిస్తాను అది ఇదని చెప్పారు కదా. ఎలక్షన్స్లో మాటలు చెప్పడం వేరు, పరిపాలన వేరు. ఈ అప్పులు చేయలేని పరిస్థితి అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అలానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఈ అప్పులు క్రియేట్ చేసి ఈ అప్పుల వలన ప్రజలకు ఉపయోగం కలిగిందా అంటే మరి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కింద తల్లికి వందనం కానివ్వండి, లేదా రైతుకు ఇచ్చే అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ప్రజల్లో అయితే అసంతృప్తి లేదు. కానీ ఈ ప్రైవేట్ ఎంటర్ప్రెనర్స్ని, కార్పొరేట్స్ని అతిగా ప్యాట్రనైజ్ చేస్తున్నారు అనే విమర్శ మాత్రం విపరీతంగా ఉంది. ఇది వాళ్ళు సమర్థించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మేము 99 పైసలుగా ఇస్తాము, కావాలంటే ఊరికనే ఇస్తాము, మా ఇష్టం, అది ఓ నహి చలేగా. అది ప్రజాస్వామ్యంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సర్దుబాటు అవుతుంది, కానీ ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుంటారు, వాళ్ళు దానికి సరైన సమాధానం ఇస్తారు. ఈ ప్రైవేట్ సెక్టర్ని, కార్పొరేట్స్ని ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రమోట్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలని అభివృద్ధి చేయాలి. చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఇంతవరకు దిక్కు దివ్వడం లేదు, 12 ఏళ్ళు అయిపోయింది. అలా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఘోరాతి ఘోరం. ఆ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టారు. కళలను ప్రోత్సహించేదానికి వీటి కోసం పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో చాలా అప్రతిష్ట వచ్చే అవకాశం ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో వీటన్నిటినీ ఆయన చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వీటికి మించి మరొక పెద్ద ప్రమాదం ఏమిటంటే, బహుశా చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 దాకా సీఎంగా ఉన్నారు, 14 నుంచి 19 దాకా సీఎంగా ఉన్నారు. ఆ 3 సార్లు లేని సరికొత్త వినూత్నమైన వ్యవహారం ఏంటంటే, మత ఆధారంగా ప్రజల్లో డివిజన్ తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటం. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. అంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ హిందూ ఓట్ పోలరైజేషన్, యాంటీ హిందూ రిటారిక్ ప్రజల్లో ప్రమోట్ చేయటం చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం చాలా ఆశ్చర్యకరం. నిన్నగాక మొన్న తిరుపతిలో సాధువులు అనే పేరుతోటి, సాధు పరిషత్ అనే పేరుతోటి వాళ్ళు హిందూ మతాన్ని ప్రచారం చేసుకోవడం తప్పులేదు, వాళ్ళ ఇష్టం. క్రైస్తవులు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ముల్లాలు ఇస్లాంని చేసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ
మొన్న సాధు పరిషత్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయవద్దు అని చెప్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ టు ఆస్క్ ద పీపుల్ నాట్ టు ఓట్ అగెన్స్ట్ ఏ పార్టీ. ఫలానా పార్టీకి మీరు ఓటు వేయొద్దని చెప్పారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ 10 మంది సాధువులు వచ్చి తెలుగుదేశానికి ఓటు వేయొద్దు అంటాడు. ఇలాగా ప్రతి రాజకీయ పార్టీలో రకరకాల మతస్థులు ఇలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మతాన్ని ఆధారంగా ఇంకొక పార్టీకి ఓటు వేయవద్దు అని చెప్పడం అనేది చాలా దుష్పరిణామం. ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే పేరుతోటి ఆయనకి పూర్తిగా తెలుసో తెలియదో మనకు తెలియదు, ఆయన కొంత ఒక రిటారిక్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేసుకుంటాడనే భయంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ట్రాప్లో పడిపోయాడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్గా ఒక ఇన్క్లూజివ్ అప్రోచ్ తోటి ఒక సామరస్య వాతావరణాన్ని మతపరంగా ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయకపోతే ఇది చాలా దుష్పరిణామాలకి దారితీసే అవకాశం ఉన్నది. ఇది 2 సంవత్సరాల కూటమి పరిపాలన మీద బ్యాలెన్స్ షీట్లో నా అభిప్రాయం ఇది. చాలా చక్కగా వాస్తవ పరిస్థితుల్ని ప్రజల ముందు ఉంచారు. సూపర్ 6లో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 చొప్పున ఈ 2 సంవత్సరాల్లో 6 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికి 1 మాత్రమే ఇవ్వటం జరిగింది. రెండవది, ఈ అన్నదాత సుఖీభావ కింద వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం జరిగింది. బట్ ఆచరణలో 6,000 రూపాయలు కలుపుకొని 20,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి. అది కూడా మొదటి సంవత్సరం ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 రూపాయలతోనే సరిపుచ్చుకుంది. ఆ అనంతరం 14,000 ప్లస్ 6,000 20,000 ఇస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అమరావతి స్వయం సమృద్ధి చెందుతుంది, ఎక్కడ అప్పులు చేయాల్సిన అవసరం లేదు, రాజధాని తన డబ్బును తానే సృష్టించుకుంటుంది, బడ్జెట్లో కానీ ప్రజల మీద కానీ భారం ఏమని చాలా స్పష్టంగా పదే పదే గతంలో చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో చూస్తే 2 సంవత్సరాల్లో ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు చేయడం జరిగింది. ఒక 7,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇవి పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ఆ నిర్మాణంలో కూడా చూస్తే మామూలుగా ఒక బిల్డరు చదరపడికి భూమి అందిస్తే 3,000 2,000 రూపాయలు కట్టే పరిస్థితి. గుంటూరు నగరంలో భూమితో కూడా కలుపుకొని 5,000 6,000 రూపాయలతో ఒక చదరపడుగు నిర్మాణం జరిగి అమ్మే పరిస్థితి. కానీ అక్కడ హైకానిక్ భవనాలనే పేరుతో 14,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా చదరపడుగు వచ్చేటట్టుగా టెండర్లలో పాల్గొనటం, వాళ్ళు విజయం సాధించటం, వాళ్ళు అమలు చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నారు. అంటే అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల యొక్క ప్రయాణ ఒక గుదిబండలాగా మారే ప్రమాదం ఉందా, లేక రాజధాని అనేది ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నాం 500-600 కోట్ల రూపాయలతో తెలంగాణలో అక్కడ సెక్రటేరియట్ పునర్నిర్మించుకున్నారు. కానీ ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్ 4-5 వేల కోట్ల రూపాయలకి కడుతున్న పరిస్థితి ఉంది. అంటే మనకున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనకున్న అప్పులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాజధానికి ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉందా? ఏ రాష్ట్రంలోనూ నాకు తెలిసి 40-50 అంతస్తుల బిల్డింగులు 5-6 వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క బిల్డింగ్ ఉండే పరిస్థితి కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదనుకుంటున్నాను. సో అలాంటి అంత అవసరం, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈరోజు రాజధాని పేరుతో అవసరం ఉందనేది ఒక మీ అభిప్రాయం చెప్పండి. ఈ సమస్య యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు బుర్రలో వచ్చిన అబ్సెషన్ లాంటిది. ఆయన ఒక రాజధాని కట్టాలని చెప్పి ప్లాన్ చేయటంలా ఒక మహానగరాన్ని నిర్మించాలని బయలుదేరాడు. ఈ మహానగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఆయనకి రావడమే దురదృష్టం. అలా కాకుండా ఒక రాజధాని నిర్మించాలి అంటే బహుశా 2018-17 కల్లా అయిపోయి ఉండేది. అలా కాకుండా మహానగర నిర్మాణం అని ఒక ల్యాండ్ పూలింగ్ పెట్టుకోవటం, ఆ వచ్చిన ల్యాండ్ని ఆయన డెవలప్ చేసి దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతోటి
నిర్మించాలి. అది ఇప్పుడు అయ్యే పని కాదు. మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పక్కన పడేసింది కాబట్టి ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడైతే ఆగిపోయాడో అక్కడి నుంచి ప్రారంభం కావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉన్నది, అడ్వాన్స్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు 40,000 కోట్లు అప్పు తీసుకొచ్చినా 30,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చినా అది ఒక విధంగా అడ్వాన్స్ తీసుకొని రావటమే. ఇది మొత్తం రాజధాని నిర్మాణం పూర్తి అయిపోయి ప్లాట్స్ అన్నీ డెవలప్మెంట్ అయిపోయి వాటిని కొన్ని సేల్ చేస్తే ఆ వచ్చిన డబ్బుతోటి ఈ అప్పులు తీర్చడం, ఇది బహుశా ఆయన మనసులో ఉన్న ఆలోచన. ఇది బట్ దిస్ టేక్స్ టైం. అయితే మరి అలా చేయటం ఎలాగో అంటే తప్పదు, ప్రజలు ఈ భరించక తప్పదు. రాజధాని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది ఎంత తప్పు ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అంతే తప్పు ఉన్నది. ఈ ఇద్దరు నాయకుల్ని మనం ఎన్నుకున్నాం. వీళ్ళు ఇద్దరు కూడా అసెంబ్లీలో ఆ మహానగర నిర్మాణానికి ఓటు వేశారు. అప్పుడే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఎక్కడ ప్రభుత్వ స్థలాలుంటే అక్కడ విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో కట్టేద్దాము అని చెప్పుంటే మరో రకంగా ఉండేది. కానీ అప్పుడు ఆయన జై కొట్టి ఆ తర్వాత కాదంటాం, ఇదంతా కూడా పొరపాటు జరిగిపోయింది. ఇద్దరు పొరపాటు చేశారు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ప్రజలు భరించక తప్పదు. రాజధాని పూర్తి కావాలంటే ఈ కింద పైన పడక తప్పదు, ఈ అప్పులు తీసుకురాక తప్పదు, పూర్తి చేయక తప్పదు. అయితే మీరు చెప్పినట్లు 14,000 రూపాయలు 15,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అనేది మాత్రం అది ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ సెక్రటేరియట్కి వాళ్ళకి 5,000 రూపాయలు ఎంతో పెట్టుకున్నారు, 4,000 5,000 పెట్టుకున్నారు. అలాంటిది మనం 14,000 15,000 పెడుతున్నామంటే న్యాచురల్గా ప్రజల్లో ఈ డిస్కషన్ జరుగుతోంది. కాబట్టి దీన్ని తగ్గించుకొని దుబారా లేకుండా ఒక ఫంక్షనల్ సెక్రటేరియట్, ఒక ఫంక్షనల్గా ఉండే బిల్డింగ్స్ చూసుకోవాలి. కానీ అదేదో కార్పొరేట్ మోడల్లో ఉండాలని 14,000 రూపాయలు 15,000 రూపాయలు కట్టడం అనేది సబబు కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 4 రాజ్యసభ సభ్యుల్ని కొత్తగా ఎంపిక చేసుకోవటం, ఎన్నిక చేసుకోవటం జరిగింది. ఇది కూటమి అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి 4 కూటమి సభ్యుల నుంచే ఎన్నికయ్యారు. సో ఈ ఎన్నికలు జరిగిన విధానం, పార్టీ ఆ అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం అది కరెక్ట్గా ఉందా లేదనేది ఒకటి. ఒకప్పుడు రాజ్యసభ అంటే పెద్దల సభని, విద్యావంతుల సభని, మేధావుల సభని, అది అనేక అంశాలపై సలహాలు అందించే ఒక సలహా మండలి లాంటిగా ఉండాలని అలా ఆలోచించిన పరిస్థితి. కానీ దానికి భిన్నంగా దేశవ్యాప్తంగా అలాగే జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికైన ఎంపీలను గమనిస్తే మనకు ఆ పెద్దల సభ అనే ఆలోచన రావటం లేదు. సమాధానం కూడా మీరే చెప్పేశారు. ఒకప్పుడు రాజ్యసభకి చాలా పెద్ద పెద్ద వాళ్ళని నామినేట్ చేసేవాళ్ళు. అక్కడ చర్చలు సాగడానికి కానీ ఒక నాలెడ్జ్ ట్యాంక్, థింక్ ట్యాంక్ లాంటిది రాజ్యసభలో ఉండేది. ఎన్టీ రామారావు గారు అలానే పంపించారు. ఉదాహరణకి గుంటూరు నుంచి యలమంచిల శివాజీ గారు, మరి ఆయన ఆలోచనాపరుడు, ఆయన్ని నామినేట్ చేశారు రాజ్యసభకి. అలానే వడ్డే శోభనాథేశ్వరరావు గారిని నామినేట్ చేశారు. అలానే తులసిరెడ్డి గారు నామినేట్ చేయబడ్డారు. అలానే మధు, సిపిఎం మధు, ఆయన్ని వాళ్ళ అలయన్స్లో నుంచి నామినేట్ చేయబడ్డారు. ఇలాగ చాలామందిని పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయగలరో రాజ్యసభకి అలాంటి వాళ్ళని ఎన్టీ రామారావు గారు కూడా పంపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెత్తనం వచ్చిన తర్వాత ఒకళ్ళు ఆయన కూడా నామినేట్ చేస్తుంటారేమో. కానీ ఎక్కువగా పొలిటికల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇవాళ రాజ్యసభకు అనగానే పొలిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా కూడా ఫినాన్షియల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. మనం పబ్లిక్గా విమర్శించడం బాగుండకపోయినా కూడా అలాంటి వాళ్ళే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నామినేషన్ పొంది వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగిన నామినేషన్స్లో సానా సతీష్, తర్వాత ఆయన లింగమనేని రమేష్ గారు, వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలు. భాష్యం రామకృష్ణ గారు, అలానే చింత అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్,
అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఐటీ సెల్ ఇన్ఛార్జిగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బహుశా దానికి ప్రతిఫలంగా ఆ విజయ్ని రాజ్యసభకు పంపించుంటారు. భాష్యం రామకృష్ణ గారికి ఏలూరు సీట్ ఇస్తామని ఆఖరిలో డ్రాప్ కావడం. అయితే ఇవన్నీ కూడాను వీళ్ళు రాజ్యసభలో కాంట్రిబ్యూట్ చేస్తారా, ఏమి చేస్తారు అనేది కష్టమే మనం చెప్పడం. కేవలం వాళ్ళకి నెంబర్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నామినేట్ చేసుకోవటం. అయితే రాజ్యసభ మీరు చెప్పినంత ఆదర్శవంతమైన సభగా ఈరోజు లేదు. ఎవరెవరో వస్తున్నారు. మనం అంతకుముందు ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నాకు వీలున్నప్పుడు వెళ్తాను పొమ్మన్నాడు. అలానే సినిమా యాక్టర్లు, కళాకారులు వీళ్ళు కనీసం రాజ్యసభకి హాజరయ్యే ఓపిక కూడా లేదు. అందులో పాల్గొనడం ఎలాగొన్నా కూడా హాజరయ్యే ఓపిక కూడా లేదు. ఇలాంటి వాతావరణం చాలా రాజకీయ పార్టీల్లో వచ్చేసింది. దానివల్ల మన రాజ్యసభ గురించి ఎక్కువగా ఆలోచించి మనం మనసు బాధ చేసుకోవడం అనవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి జరిగిన 4 నామినేషన్స్ వాళ్ళు రాజ్యసభకి ఏమి కాంట్రిబ్యూట్ చేస్తారు అనే దానికన్నా కూడా పార్టీలకి ఎంతవరకు ఉపయోగపడతారు అనే అంశం మీదనే ఎక్కువగా ఆధారపడి నామినేషన్ జరిగినాయి. ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన కాదు, అన్ని రాజకీయ పార్టీలు వర్తిస్తుంది. ఇంత మెజారిటీ ఉండి భారతీయ జనతా పార్టీ కూడా రాజ్యసభకి ఎలాంటి వాళ్ళని అక్కడక్కడ నామినేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. మొత్తం వాతావరణం మారిపోయింది. రాజకీయ పార్టీలు రాజ్యసభ మీద గౌరవం పోయింది, నమ్మకం పోయింది. రాజ్యసభ రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి ఉంచారు, కానీ లేకపోతే దాన్ని ఎత్తేసినా కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి ఈ 4 ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళు కష్టపడి పనిచేస్తారని, రాజ్యసభ చర్చల్లో పాల్గొంటారని ఆశిద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇండియా కూటమిలో చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. డిఎంకే మన జరిగిన ఇండియా కూటమి మీటింగ్కి హాజరు కాకపోవటం, హాజరు కానని చెప్పటం, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూరంగా ఉండటం జరుగుతూ ఉంది. మమతా లాంటి వాళ్ళు బెంగాల్లో ఓడిపోయిన తర్వాత కొంత కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. యూనియన్ కాంగ్రెస్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి మరింత బలపడాలంటే, మరింత బలమైన శక్తిగా మారాలంటే ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఈ ఇండియా కూటమి నా ఉద్దేశంలో అసలు ఆ పేరే కరెక్ట్ కాదు. నేను సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు నా అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. యూపీఏ, ఎన్డీఏ ఎలాగైతే ఉన్నది, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు 3 సార్లు బయటకు వచ్చింది, 2 సార్లు 3 సార్లు లోపలికి వెళ్ళింది. అలానే నితీష్ వచ్చాడు వెళ్ళాడు, వచ్చాడు వెళ్ళాడు. అలానే యూపీఏ కూడా అదే పేరుతోటి కంటిన్యూ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళని చేర్చుకోవటం, ఆ ఎన్నికలకు వాళ్ళతో పోవటం, ఆ తర్వాత వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. ఇదే పద్ధతి యూపీఏ కొనసాగించుంటే బాగుండేది. కానీ ఒక గ్లామరైజ్ చేయడానికి ఒక అందమైన పేరు వచ్చేదాకా ఇండియా అనే పేరు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పుకోవటమే కానీ పేపర్లు కానీ ప్రతిపక్షాలు కానీ దాన్ని ఇండియా కూటమి అంటున్నా, ఇండీ కూటమి అనే అంటున్నారు. ఈ ఇండీ కూటమికి ఇప్పుడు బలము, బలహీనత. బలము సోనియా గాంధీ, బలహీనత రాహుల్ గాంధీ. ఇవాళ కేవలం సోనియా గాంధీ ప్రజెన్స్ వల్లనే ఆ మాత్రమైనా కూడా ఇండీ కూటమి, ఇండియా అలయన్స్ ఉన్నది. ఇవాళ లైబిలిటీ రాహుల్ గాంధీనే. ఎందుకు రాహుల్ గాంధీ? నిన్న కూడా ఏబిఎన్లో వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది, దీని మీదనే మాట్లాడారు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు యాక్సెప్ట్ చేయవచ్చు, కానీ తటస్థులుగా ఉన్న ఓటర్లు యాక్సెప్ట్ చేయాలి. అంటే తటస్థులుగా ఉన్న ఓటర్లకి ఆయన నమ్మకాన్ని కలుగజేయాలి. ఏంటి ఆ నమ్మకం? నేను నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ జాతీయ నాయకుడిని అనే నమ్మకాన్ని రాహుల్ గాంధీ తటస్థ ఓటర్లలో క్రియేట్ చేయాలి. తర్వాత
ఇతర పార్టీల్లో ఉన్న క్షేత్రస్థాయి నాయకుల్లో నేను నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిని అని ఆయన చెప్పగలగాలి, ప్రదర్శించగలగాలి, నమ్మకం కలగజేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇది రాహుల్ గాంధీ క్రియేట్ చేయడమేమో కానీ ఉన్నది కూడా రోజు రోజు కొద్ది గొప్ప తరుక్కుంటూ వస్తుంది. కారణం ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్, రెండు ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజలకు రీచ్ కావటం. పార్లమెంట్లో మనం మాట్లాడారు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారు. ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది? అదే నరేంద్ర మోడీ హిందీలో నిదానంగా 1వ తరగతి పిల్లవాడికి అర్థమయ్యే విధంగా నరేంద్ర మోడీ మాట్లాడతాడు. నేను ఎందుకు బేరీ చేస్తున్నానంటే రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడు. రామచంద్ర గుహ ఇదే రాశాడు ఈ మధ్యకాలంలో, ఓ 10 రోజుల కిందటే రాశాడు. నాకన్నా నరేంద్ర మోడీకి వ్యతిరేకి ఎవరు లేరు, కానీ రాహుల్ గాంధీ ఈజ్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు మోడీ అని చెప్పేసి ఆయన ఒక వ్యాసం కూడా రాశారు. అది కరెక్ట్. వాళ్ళు ఒకటి ఇండియా కూడా బలపడాలి అంటే యాక్చువల్గా చాలా అపోజిషన్ ఉంది. భారతీయ జనతా పార్టీకి 2019 ఎన్నికలకే చాలా అపోజిషన్ ఉంది. ఎంత అపోజిషన్ ఉందంటే, ఎంత అసంతృప్తి ఉందంటే ప్రజల్లో, రాహుల్ గాంధీ నేను కాదు ప్రధానమంత్రి అభ్యర్థిని, ఖార్గే అభ్యర్థి అని కనుక చెప్పుంటే అసలు మొత్తం ఎన్నికల ఫలితాలే మారేవి. మహా వచ్చింటే భారతీయ జనతా పార్టీకి 170, 180 సీట్ల కన్నా వచ్చేవే కాదు. కానీ ఎంతసేపటికి తాను ప్రైమ్ మినిస్టర్ని కావాలని ఆయన అనుకోవటం, తన కుమారుడు ప్రైమ్ మినిస్టర్ కావాలని సోనియా గాంధీ అనుకోవటం వల్లనే ఇవాళ ఇండియా కూటమి బలహీనపడటానికి కారణం. వాస్తవానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద చాలా అసంతృప్తి ఉంది, భయం, ఆందోళన. ఎప్పుడు ఎవరి మీద భారతీయ జనతా పార్టీ పడిపోతుంది, ఎవరిని ఏం చేస్తుంది, ఎవరిని ఎత్తుకుపోతుంది అనే ఎంత భయపడిపోతున్నారని నాయకులు, ప్రజలు కూడా భయపడిపోతున్నారు. అయినా కూడా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ఎన్డీఏ కూటమి మీద దాని ఫలితం, ప్రభావం రాకపోతానికి కారణం కేవలం రాహుల్ గాంధీనే. ఇవాళ ఇండియా కూటమి బలపడాలి అంటే, భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా మరో ప్రభుత్వం రావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తప్పుకోవాలి. తప్పుకొని ప్రియాంక గాంధీని ప్రమోట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ వార్ రూమ్ చాలా వీక్గా ఉంది. భారతీయ జనతా పార్టీ వార్ రూమ్ సాధారణమైన వార్ రూమ్ కాదు. అసలుకి ఆ వార్ రూమ్ ఎలా ఉంటుందంటే కొట్టుకుంటూ పోవటమే. బాహుబలి సినిమాలో విలన్ రాణాకి ఒక రథం ఉంటుంది, యుద్ధ రథం. ఆ యుద్ధ రథం నరుక్కుంటూ పోతుంటుంది. ఆల్మోస్ట్ ఇవాళ వార్ రూమ్ భారతీయ జనతా పార్టీది అంత పవర్ఫుల్ వార్ రూమ్. దానికి మ్యాచింగ్గా అంత పవర్ఫుల్ వార్ రూమ్ని ముందు కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంత వార్ రూమ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అంత క్విక్గా రియాక్ట్ కాగలిగిన శక్తి, డైరెక్షన్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. కానీ ఆ శక్తి ఆయనకు ఉన్నట్లు కనిపించదు. అందువల్ల సొంతంగా శక్తి లేకపోయినా కలెక్టివ్గా శక్తి ఉంటే బాగుంటుంది. ఉదాహరణకి మీరే చెప్పారు, టీఎంసీ ఇంత ఘోరంగా దెబ్బతింటానికి కారణం అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేకపోవటం, కేంద్రీకృతం కావడం, అధికారం మమతా బెనర్జీ మేనల్లుడు చేతుల్లో కేంద్రీకృతం కావటం, దాంతో పార్టీ లోపల కుళ్ళుకుపోయింది. ఇవాళ టీఎంసీ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకా చాలా తెలివైన వాడైతే ఒక్క బెంగాలే కాదు, మొత్తం ఈశాన్య భారతాన్ని మమతా బెనర్జీకి అప్పచెప్పాలి. 7 సిస్టర్స్, సిక్కిము, బెంగాల్, అస్సాం, ఇవి మొత్తం ఈశాన్య భారతం ఆవిడకి అప్పచెప్పి ఆవిడని ఎంకరేజ్ చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి టీఎంసీని కానీ లేదా కాంగ్రెస్ ప్లస్ టీఎంసీ కానీ వర్కౌట్ చేసి అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. వాళ్ళ అపోజిషన్ లేదు, మొత్తం ఈశాన్య భారతంలో అపోజిషన్ కూడా లేదు. అక్కడ మళ్ళా గ్రో అవడానికి చాలా అవకాశం ఉంది. ఇక్కడ
ఆ కేజ్రీవాల్తో సమస్య ఏంటంటే ఆయన ఇంతకన్నా అహంభావి. కాబట్టి కేజ్రీవాల్తో వీటికి అయ్యే పని కాదు. రెండు డిఎంకే విషయం వచ్చేటప్పటికి ఇప్పటికీ నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే స్టాలిన్కి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయని నేను అనుకోవట్లా. మొన్న కూడాను విజయ్కి సపోర్ట్ చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ అన్నా డిఎంకే కానీ ఎక్కడ దూరుద్దో అన్న ఉద్దేశంతో స్టాలినే రాహుల్ గాంధీ చేత కర్చీఫ్ వేయించాడు అనేది నా అనుమానం లేదా నా అంచనా. కాబట్టి డిఎంకే యాజ్ ఇట్ ఈస్గా పూర్తిగా కాంగ్రెస్ తోటి కటీఫ్ చేసుకుందని నేనైతే అనుకోవటం లేదు. కాకపోతే మొన్ననే జరిగింది కాబట్టి ప్రస్తుతానికి అది దూరంగా ఉన్నారు. సందర్భం వస్తే బహుశా మరలా కలిసే అవకాశం ఉండొచ్చని నా అభిప్రాయం. చివరగా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో రెండు బలమైన కూటములని తట్టుకొని ఢీకొని అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని విధంగా విజయ్ మెజార్టీ సాధించడం, చిన్న చిన్న పార్టీలను 4-5 కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, గత 2-3 నెలలుగా ఆ పాలన కొనసాగుతూ ఉంది. వారు ఇటీవల తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏ రకంగా సత్ఫలితాలు ఇస్తాయి, ఇతర రాష్ట్రాల యొక్క అనుభవాల్ని విజయ్ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందో తెలియజేయగలరు. నిజమే, బహుశా ఎన్టీఆర్ తర్వాత అంత ప్రభంజనంతో అనూహ్యంగా గెలిచింది విజయ్. ఎందుకంటే ఎంజి రామచంద్రన్ కూడా అన్నా డిఎంకే పార్టీ ఆయన పెట్టినా దానికన్నా ముందే ఆయన డిఎంకే పార్టీలో ఉన్నాడు, అన్నాదురైతోటి పనిచేశాడు. కానీ ఎన్టీ రామారావు ఆయనకే పార్టీ లేదు, సరాసరి వచ్చేసాడు, ఎన్నికల రంగంలోకి దిగాడు, గెలిచేశాడు. విజయ్ కూడా అంతే దూకేశాడు. ఇంకా విజయ్కి 2009-2010 నుంచే ఆయన ఫ్యాన్ క్లబ్స్ బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక బేస్ అయితే ఉన్నది. ఈ బేస్ అంతా కూడా విజయ్కి బాగా ఉపకరించింది. దానివల్ల అనూహ్యంగా ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఛాన్స్ మరలా కొత్త వాడికి ఇద్దాం అని ప్రజలు అనుకోవచ్చు, లేదా ఆయన సినిమా గ్లామర్ కావచ్చు, ఆయనకున్న ఫ్యాన్ బేస్, ఆ ఫ్యాన్ బేస్ చేసిన వెల్ఫేర్ కార్యక్రమాలు, ఇవన్నీ అడ్వాంటేజ్ తోటి అనూహ్యంగా విజయ్ ప్రభుత్వంలోకి వచ్చాడు. అయితే ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చింది కూడా ఈ మధ్యనే కాబట్టి అప్పుడే మనం దాన్ని అసెస్మెంట్ చేయడం అనేది సాధ్యం కాదు. యాజిడీగా అతను జాగ్రత్తగానే పోతున్నాడు. హడావిడి పడకుండా నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఒక లెర్నింగ్ ప్రాసెస్లో అతను ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ మేకింగ్ ఎనీ అసెస్మెంట్ ఆఫ్ హిస్ గవర్నమెంట్. దట్ ఈస్ మై ఇండివిజువల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. గత వారం అనేక అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర విషయాల గురించి చర్చించుకున్నాం. ఈ వారం కూడా దాదాపు 5-6 అంశాలపై చాలా సవివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు. మరో వారం మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.